రావణ్ చెరలో సీత పార్ట్ 4. రాజారాం గారు చెప్పిన స్టోరీ అంతా విన్నాక ఇంట్రెస్టింగ్ అని అంటూ ఆ వర్షంలోనే కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు రామ్. అలా అరగంట పాటు సాగిన ప్రయాణం తర్వాత మెల్లిగా వర్షం అన్నది తగ్గి సూర్యుడు బయటికి వస్తున్నాడు. గాడ్, ఇప్పుడైనా వర్షం తగ్గింది అని అనుకుంటూ తాతయ్య, ఇంకా ఎంత టైం పడుతుంది అని విసుగ్గా అంటుంటే, వచ్చింది కన్నా, అదిగో ఎదురుగా పెళ్లిపందిరి వేశారు చూడు అదే అని చెప్పగానే కార్ని కొంచెం దూరంగా ఆపేసి కార్ దిగారు నలుగురు. ఆ ఊరికి మామూలుగా కారు వస్తేనే వింతగా చూసే జనంలో ఇప్పుడు ఇంత పెద్ద పడవలాంటి కార్ రావడంతో అందరూ షాకింగ్గా చూస్తున్నారు కారులో నుంచి. రాజారాం గారు, మహాలక్ష్మి గారు, సుప్రజ కారు దిగి ముందుకు వెళ్తారు. రామ్కి ఇంపార్టెంట్ కాల్ రావడంతో కారులోనే కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. కన్నా, తొందరగా రా, వెళ్దాం. హా అని మహాలక్ష్మి గారు అనడంతో, హా గ్రాని, వస్తున్నా అని ఫోన్ మాట్లాడుతూ కారులో నుంచి దిగుతాడు రామ్. అక్కడ చూస్తున్న ఊరి జనాలు అంతా కూడా కళ్ళు ఇంతెంత పెద్దవి చేసుకుని చూస్తున్నారు బాబుగారిని. అక్కడ అమ్మాయిలైతే సొల్లు కారుస్తూ బాబుగారి అందానికి ఫిదా అయిపోతున్నారు. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడో! అసలు అతను మనిషేనా, లేక ఆకాశం నుంచి దిగి వచ్చాడా? అసలు ఆ హైట్ ఏంటి, ఆ కలర్ ఏంటి, అసలు ఆ బాడీ ఏంటి? ఎవరైనా అతనికి ఎదురొస్తే ఒక్క గుద్దుతో కింద పడేస్తాడేమో. రాజకుమారుల్లా ఎంత అందంగా ఉన్నాడో అని ఆ ఊరిలో అమ్మాయిలంతా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. బాబుగారి అందాన్ని చూసి ఎవరు చేసుకుంటారో గాని ఆ అమ్మాయికైతే బాబుగారి అందాన్ని, ఆ బాడీని చూసి బతికేయొచ్చు జీవితాంతం అని అక్కడ అమ్మాయిలు అనుకుంటూ ఉన్నారు. రామ్ ఫోన్ మాట్లాడి తన గ్రానీ చేతిని గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ చుట్టూ చూస్తున్నాడు రామ్. అది ఒక చిన్న పెంకిటిల్లు. ఆ పెంకిటింట్లో 3 రూమ్స్ ఉండొచ్చు. ఆ ఇంటి బయటే పెళ్లి పందిరి వేశారు. చుట్టూ కూడా టెంట్ వేసి మామిడి ఆకులతో డెకరేట్ చేశారు. చాలా సింపుల్గా అక్కడ ఊరి జనాలతో, బంధువులతో ఉంది. సత్యం గారు పెళ్లికి వచ్చే బంధువులను పలకరించే పనిలో బిజీగా ఉన్నారు. అప్పుడే రాజారాం గారు రావటం చూసి పరుగులాంటి నడకతో అతని ముందుకు వెళ్ళి, నమస్తే అయ్యా, నమస్తే, బాగున్నారా అని చిన్న నవ్వుతో ఎదురొచ్చి అంటాడు సత్యం. ఆ సత్యం, బాగున్నాం, మీరు బాగున్నారా అని పలకరించిన తర్వాత, మీరు వస్తారని నేను అస్సలు అనుకోలేదయ్యా, వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని తన ఫేస్లోనే ఆ ఆనందం తెలుస్తూ ఉంటే, వెనుక ఉన్న వాళ్ళని రాజారామ గారు పరిచయం చేస్తూ ఉంటే సత్యం వాళ్ళని చిరునవ్వుతో పలకరించి చిన్న చిరునవ్వు ఇచ్చి, పదండి, లోపలికి పదండి అయ్యా అని అన్నారు. అందరూ లోపలికి నడిచారు ఆనందంగా. రేయ్, అయ్యగారికి చైర్స్ తీసుకుని రండి అని అక్కడ వాళ్లకు పురమాయిస్తాడు సత్యం. వాళ్ళకు చైర్స్ వేయించి అతిథి మర్యాదలు చేస్తున్నాడు సత్యం. అయ్యా, ఏమైనా కావాలి అంటే నన్ను పిలవండి అయ్యా, నేను మళ్ళీ వస్తాను అని సంతోషంగా చెప్పి పెళ్లి పనులు చూసుకోవటంలో బిజీ అయిపోయాడు సత్యం. రామ్నైతే అక్కడ ఉన్న ఊరి జనం రామ్ దగ్గరకు వచ్చి, చూడడానికి రాజకుమార్లా ఉన్నావు, ఏ అమ్మాయి వస్తుందో కానీ తను చాలా అదృష్టవంతురాలు అని కాంప్లిమెంట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా అమ్మాయిలు అంతా కూడా కొరుక్కు తినేలా చూస్తూ ఉంటే రామ్ ఎవరిని పట్టించుకోకుండా ఫోన్లో మెయిల్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అక్క, చూడు, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. నీకు వర్షం అంటే ఇష్టం కదా, చూడు అని డల్గా కూర్చున్న తన అక్కకి చెప్తుంది ఎంతో ఆనందంగా మీనా. వర్షం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీలో నుంచి బయటికి చూడగా వర్షం ఏం లేదు. నిరాశగా, ఏంటి మీనా, నువ్వు అబద్ధం చెప్పావెందుకు అని అలిగినట్టు ఫేస్ పెట్టి అంటుంది సీత. అయ్యో, మా అక్కకి అలక వచ్చిందే, ఏం కాదులే, కొంచెం సేపట్లో మా బావ వస్తాడు, వచ్చాక మా అక్క అలక తీరుస్తాలే అని కొంటిగా అంటుంది మీనా. ఆ మాటకి సీత చిరుకోపంగా మీనా చెవిని పట్టుకుని, ఏంటి అన్నావు, మళ్ళీ అను అని చెవిని మెలేస్తూ ఉంటే, హా అక్క, సారీ సారీ, వదిలేయ్ ప్లీజ్ అని ముద్దిగా బతిమాలుతుంది మీనా. నీ కల్లరి బాగా ఎక్కువయింది, నీ పని తర్వాత చెప్తా అని చిరుకోపంగా సీత అంటే, ఎప్పుడు బావొచ్చాక చెప్తావా, ఎప్పుడు అని అంటూ వెక్కిరిస్తుంది మీనా సరదాగా. నిన్ను
అని సీత లేవగానే పరుగున బయటికి పరిగెత్తింది మీనా. ఇక పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుతో పంతులు పూజ చేపిస్తూ పంతులు గారు కూడా బిజీగా ఉన్నారు. అమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని పంతులు పిలవగానే ఇక తల్లి అక్కని తీసుకునిరా అని మీనాకి చెప్తాడు సత్యం. అలాగే నాన్నా అని లోపలికి పరుగులు తీస్తుంది మీనా. అక్క అక్క, అది పంతులు గారు పిలుస్తున్నారు, పద పద అని ఒకసారి తన అక్కని మొత్తం కూడా పైనుంచి కింద వరకు చెక్ చేసి ఓకే అంతా పర్ఫెక్ట్ అని రెడీ అయిన తన అక్కని చూసి తల మీద మేలు ముసుగు వేసి బయటకు తీసుకువస్తుంది మీనా. మీనా, నాకు భయంగా ఉంది, నువ్వు నా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ మీనా అని వణుకుతున్న గొంతుతో అంటుంది సీత మీనాతో. అయినా నేనెక్కడికి వెళ్తానక్క, ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను, నీ పక్కనే ఉంటానక్క, నువ్వేమీ భయపడకు. ప్రతి చిన్నదానికి ఇలా భయపెడితే ఎలా చెప్పక్క, నార్మల్గా ఫ్రీగా ఉండు, ఏం కాదులే అని చేతిలో కొబ్బరి బొండం పెట్టి పదక్క అని తనని బయటికి తీసుకువస్తుంది మీనా. ఏదో భయంతో కంగారుగానే మీనా వెంట అడుగులు వేస్తూ పెళ్లి మండపం మీదకు వచ్చి ఇక కంగారుగా నెమ్మదిగా పెళ్లిపీటల మీద కూర్చుంటుంది సీత. తన తన పక్కనే మీనా కూర్చుని సీత చేతిని గట్టిగా పట్టుకుని భయపడుకు అని తనకి ధైర్యం చెప్తుంది. మేలు ముసుగులో ఉన్న పెళ్లి కూతుర్ని చూసి అమాయకమైన అమ్మాయి ఎంత ముద్దుగా ఉంటుందో, మహాలక్ష్మిలాగా కలగలిపిన మొహం, తన పిన్ని వల్ల కష్టాలు పడిందనే కానీ లేకుంటే రాణిలా పెంచేవాడు మన సత్యం అని ఊరి జనాలు వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే సీత మంచితనం అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆ మాటలన్నీ కూడా రామ్కి వినబడి చిన్నగా తలెత్తి మండపంలో ఉన్న పెళ్లి కూతుర్ని చూస్తాడు రామ్. రెడ్ కలర్ నెట్ మేలు ముసుగు నిండుగా వేయటంతో తన ఫేస్ అసలు కనిపించదు రామ్కి. అలా కిందకి చూడగా తెల్లగా మెరుస్తున్న తన చేతులకు ఎర్రని గోరింటాకు అరచేతులకు ఉండి తను ఎంతో ముద్దుగా కనిపిస్తూ ఉంటే వావ్ బ్యూటిఫుల్ అని ఆ గోరింటాకు ఉన్న అరచేతులను చూసి చేతికి నిండుగా ఉన్న మట్టి గాజులను చూసి తనలో తానే అనుకుంటున్నాడు రామ్. ఇంక మళ్ళీ తను ఒక్కసారిగా తేరుకుని అయినా ఏంటి నేను అని తననే తను తిట్టుకుంటూ మళ్ళీ ఏదో ఫోన్లో పడిపోయాడు రామ్. సత్యం తన కూతురి పెళ్లిని తన చేతులతోనే చేస్తున్నాడు, అంతా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఎంతో ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. అయ్యా, అమ్మాయి మెడలో తాళి కట్టు నాయనా అని పంతులు గారు అనగానే పెళ్ళికొడుకు లేచి తాళి పట్టుకుని పెళ్లి కూతురి మెడలో తాళి కట్టే టైంకి ఆగండి అని ఒక అమ్మాయి వాయిస్ గట్టిగా వినిపించింది. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు, పెళ్లి కొడుకుతో సహా. తాళి కడతారు అన్న టైంకి మీనా చేతికి ఉన్న మేలు ముసుగు తీసేసింది. ఆ అమ్మాయి వాయిస్కి అందరూ కూడా వెనక్కి తిరిగి చూసిన అందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టింది. ఎందుకంటే అక్కడ ఉంది ఒక 9 నెలల నిండు గర్భిణి అన్నమాట. పోలీసులతో పెళ్లి మండపం బయటే నిలబడి ఉంది ఆ అమ్మాయి. ఇంకొక్కసారిగా ఆమెని చూడగానే పెళ్ళికొడుకు తన పట్టుకున్న తాళిని కింద పడేసి షాకింగ్గా ఆ అమ్మాయి వైపే అలానే నిలబడి చూస్తూ ఉన్నాడు. సార్, వాడే వాడే సార్ నన్ను పెళ్లి చేసుకుని కడుపు చేసి ఇప్పుడు ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయటానికి పెళ్ళి అనే నాటకం ఆడుతున్నాడు అని ఇక అమ్మాయి చెప్పగానే పోలీసులు పెళ్ళికొడుకు దగ్గరకు వస్తూ ఉండగా ఆ పెళ్ళికొడుకు కంగారుగా ఒక్కసారిగా అక్కడి నుండి తప్పించుకుందామని పెళ్లి మండపం దిగి బయటకు పరుగులు పెడుతూ ఉంటే పోలీసులు వెంటనే ఒక్కసారిగా వాడిని పట్టుకుని ఇక హ్యాండ్కఫ్ వేస్తారు. సీత కింద పడ్డ తాళిని చూస్తూ భయంగా తన నాన్న వైపు చూడగానే సత్యం కళ్ళల్లో నీళ్లు. సత్యం కంగారుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా, ఎందుకయ్యా నా అల్లుడిని అలా తీసుకుని వెళ్తున్నారు, వదిలేండి అయ్యా అని కంగారుగా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ అంటాడు. పాపం సత్యం ఎక్కడ తన కూతురు పెళ్ళి ఆగిపోతుందో అన్న భయంతో
చూడండి సార్, ఇతనికి ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్ళయింది. అదిగో చూడండి, అక్కడ నిలబడి ఉంది కదా, తనే 9 నెలల ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆ అమ్మాయి ఆ అమ్మాయితోనే పెళ్ళయింది వీడికి. ఇప్పుడు మీరిచ్చే కట్నం కోసం ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి, ఇదిగో మీ దగ్గర ఇలా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు ఆ అమ్మాయిని వదిలేసి. ఇతని పేరెంట్స్ కూడా ఇందులో భాగమే అని చెప్పి, ఇక పెళ్ళికొడుకుని అతని పేరెంట్స్‌ని తీసుకొని పోలీసులు జీప్‌లో తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఉన్న సత్యం, ఊరి జనం అంతా కూడా ఆ మాటలు విని అలానే షాక్‌లో ఉండిపోయారు. ఇంక సీత అయితే అక్కడే కూలబడిపోయి కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటా అని బాధగా అందరూ సత్యం వైపు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం మరి. ఇంకొక ఎపిసోడ్ ఈవినింగ్ లోపు ఇస్తానండి. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు.